సామాన్యులకు ఉపశమనం కల్పిస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అత్యవసర సమయాల్లో చాలా మంది బంగారం తాకట్టు పెట్టి లోన్స్ తీసుకుంటారు. అయితే ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉండేలా వెండిపైన కూడా రుణాలు తీసుకునే సదుపాయాన్ని తీసుకొస్తోంది ఆర్బీఐ. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ సిద్ధం చేసింది. ఇవి 2026 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది ఆర్బీఐ. బ్యాంకులు, ప్రైవేటు సంస్థలలో బంగారం తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకుంటారు జనం. అయితే ఇక మీద వెండి పెట్టి లోన్ పొందవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. వాణిజ్య బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వెండి ఆభరణాలు లేదా నాణేలపై రుణాలు ఇవ్వొచ్చని తెలిపింది. ఎంత పర్సెంటేజ్ రుణం ఇవ్వాలనేది సిల్వర్ క్వాలిటీ మీద ఆయా బ్యాంకులే నిర్ణయం తీసుకునే సదుపాయం కల్పించింది ఆర్బీఐ. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి వెండిపై లోన్ తీసుకోవచ్చని తెలిపింది ఆర్బీఐ. ఈ రుణాన్ని ఆభరణాలు లేదా నాణేల రూపంలో వెండి లేదా బంగారంపై మాత్రమే ఇవ్వవచ్చని సూచించింది ఆర్బీఐ. వెండి ధరను నిర్ణయించడానికి బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు గత 30 రోజుల సగటు ముగింపు ధరను లేదా మునుపటి రోజు ముగింపు ధరను ఏది తక్కువైతే దాన్ని తీసుకుంటాయి. ఈ ధర ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ లేదా గుర్తింపు పొందిన కమోడిటీ ఎక్స్చేంజ్ ఇష్యూ రేటుపై ఆధారపడి ఉంటుందన్నారు ఎక్స్పర్ట్స్. ఇది ఎందుకు చేసింది అంటే ముఖ్యంగా సిల్వర్ రేట్స్ విపరీతంగా పెరిగాయి. ఇప్పటిదాకా కూడా బ్యాంక్స్ సిల్వర్ మీద ఎప్పుడు లోన్ ఇవ్వలేదు. దీంతో ఎవరైతే అందుబాటులో బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి బ్యాంకుల నుంచి లోన్ రాకపోవడంతో వాళ్ళందరూ ఈ పెట్టి వెండర్స్ దగ్గర తాకట్టు పెట్టడం మొదలెట్టారు. దీంతో వాళ్ళు మోసపోవడం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే రేట్స్ బాగా పెరిగిపోయాయి. చాలామంది దాన్ని తాకట్టు పెడదాం అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు గోల్డ్ లేని వాళ్ళు కూడా మంచి వాల్యూ వస్తుంది అని బ్యాంక్స్ని ఎంకరేజ్ చేసి బ్యాంక్స్కి పర్మిషన్ ఇచ్చింది. దీనివల్ల జనరల్గా ఎవరైతే మీకు రూరల్ అండ్ సెమీ అర్బన్ అక్కడ మనకున్న రికార్డ్స్ ప్రకారం మోర్ దాన్ 60% సిల్వర్ వాళ్ళ దగ్గరే ఉంది. సో వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటారు. సో వాళ్ళందరూ కూడా బ్యాంక్స్కి వెళ్ళి ఇప్పుడు దాన్ని కావాలంటే తాకట్టు పెట్టుకొని లోన్ తీసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ మోర్ రెగ్యులేటెడ్ నౌ. రుణాలిచ్చే సమయంలో ఆభరణాలలోని రాళ్లు లేదా ఇతర లోహాల విలువను లెక్కలోకి తీసుకుంటారన్నారు నిపుణులు. రుణగ్రహీత సమక్షంలోనే ఆభరణాలు లేదా వెండిని తనిఖీ చేస్తారు. అన్ని ఛార్జీలు, వేలం ప్రక్రియ, తిరిగి చెల్లించే గడువులు రుణ ఒప్పందంలో బ్యాంకులు తెలుపుతాయి. అన్ని పత్రాలు, సమాచారం స్థానిక భాషలో లేదా కస్టమర్ ఎంచుకున్న భాషలో అందిస్తామని తెలిపారు నిపుణులు. రీసెంట్గా గవర్నమెంట్ ఆర్బీఐ రూల్స్ ప్రకారము Benka Gold yet to start the silver buyings like release gold how process we do the same way we do silver process also. What customer get benefit means they get actual silver cost than the other NBFCs. Benka is very much high cost paying to the customers. As gold we pay now silver the same prices, so customers can get 100% of the silver value of the. బ్యాంక్లో తాకట్టు పెట్టిన ఆభరణాలు వెండి రుణం సెటిల్ చేసిన తర్వాత 7 పని దినాల్లోపు తిరిగి చెల్లించాలని సూచిస్తోంది ఆర్బీఐ. రుణం తీసుకున్న వారు తిరిగి చెల్లించకపోతే తాకట్టు పెట్టిన వెండిని వేలం ద్వారా విక్రయించవచ్చని తెలిపింది ఆర్బీఐ.